అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యాత్రా వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే ఉగాది 2026 డేటు. ఉగాది ఎప్పుడు అది ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది ఎప్పుడు వచ్చింది, తేదీ, తిథి, వారము, నక్షత్రము, తెలుగునామ సంవత్సరము పేరు, అలాగే ఉగాది పచ్చడి ఆ రోజు చేసుకుంటాం కదా, ఉగాది పచ్చడి విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఉగాది పండుగ విశిష్టత అండి ఈ వీడియోలో పూర్తిగా ఈ వీడియో ఒకసారి చూస్తారని అనుకుంటున్నానండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ మీకు వస్తాయండి. మన తెలుగువారు ప్రత్యేకంగా జరుపుకునే పండుగల్లో ఉగాది ముఖ్యమైనదన్నమాట. ఈరోజు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ శుక్లపక్ష పాడ్యమి రోజు ఉగాది పండుగ జరుపుకుంటాము. కొత్త చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టి ప్రారంభించారని చెప్తారు. సోమకుడు వేదాలను దొంగిలిస్తే విష్ణువు మత్స్యావతారం ధరించి ఆ వేదాలను కాపాడి బ్రహ్మదేవునికి తిరిగి అప్పగించిన రోజు కూడా ఉగాదిగా జరుపుకుంటారనమాట అని ప్రతీతి. వసంత ఋతువు కూడా ఈ రోజుతోనే ప్రారంభమవుతుంది. ఉగాది అంటే సృష్టి ఆరంభం అని చెప్తారనమాట. ఉగాది రోజు ముఖ్యమైనది మనం ఉగాది పచ్చడి చేసుకుంటాం కదా, అదేంటంటే తీపి, పులుపు, కారము, వగరు, చేదు, ఉప్పు ఈ షడ్రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడి అనమాట. మనం దేవునికి నైవేద్యంగా పెట్టి ఉగాది పచ్చడి చేసుకుంటాము. అలాగే ఆ రోజు పంచాంగ శ్రవణం చేసుకుంటాం అనమాట. నూతన సంవత్సరంలో జరిగే అశుభాలను తెలుసుకుంటారు. అలాగే 2026 సంవత్సరము ఉగాది ఎప్పుడు వచ్చిందో చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానైన చైత్రశుద్ధ శుక్లపక్ష పాడ్యమి తిథి 2026 మార్చి 19 గురువారము తెల్లవారుజామున 6:06 ప్రారంభమవుతుంది. మళ్ళీ మరుసటి రోజు శుక్రవారం 20వ తారీఖు తెల్లవారుజామున 4:30 పాడ్యమి ముగుస్తుంది. హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి ఉంటే ఆ రోజు మనం ఆ తిథిని పండగగా జరుపుకుంటాం అనమాట. అందుకని మార్చి 19 గురువారం ఉగాదిని జరుపుకోనున్నాం అనమాట. నక్షత్రము ఉత్తరాభాద్ర నక్షత్రము, క్రోధినామ సంవత్సరం ఆ రోజుతోటి ముగిసిపోతుంది. 2026 సంవత్సరం ప్రారంభమయ్యే తెలుగునామ సంవత్సరం పరాభవ నామ సంవత్సరం. పంచాంగం అంటే 5 అంగాలు అని అర్థము. తిథి, వార, నక్షత్ర, కరుణ, యోగము 5 అంగాలు. పంచాంగ శ్రవణం ద్వారా మనం పంటలు ఎలా పండుతాయి, వర్షాలు ఎలా పడతాయి, అలాగే దేశంలో పరిస్థితి ఎలా ఉంటుందో అవన్నీ తెలుసుకోగలమన్నమాట. అలాగే మన వ్యక్తిగత గ్రహస్థితులు కూడా తెలుసుకుంటాము. ఏదైనా పరిహారాలు చేసుకుంటే ఆ గ్రహ బాధల నుండి మనం ఉపశమనం పొందవచ్చు అనమాట. అందుకని మనం పంచాంగ శ్రవణం వినవచ్చు అనమాట. ఉగాది రోజు పంచాంగ శ్రవణము, ఉగాది పచ్చడి తప్పకుండా చేసుకుంటారనమాట. ఆ రోజు మనకి తెలుగువారికి నూతన సంవత్సరం కాబట్టి అందరూ పొద్దున్నే నిద్రలేసి తలస్నానం అన్ని చేసేసి దేవుడికి ఉగాది పచ్చడి నైవేద్యం పెట్టి పంచాంగ శ్రవణం వింటే మంచిది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.